హరి ఓం వీక్షకులారా, గూఢచర్యంలో ఒక విశిష్టమైన అత్యంత ముఖ్యమైన ఇప్పుడు కరెంట్ అఫైర్ అయినటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటానండి. ఏది ఈ చెంబా అండ్ పొలిటికల్ కమేడియన్, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి కేకల బుర్రలేని నటుడు. అతడు ఊగి వాగి అరిసి అతడి కూతుళ్ళని ఎవరో ఏమో అన్నారట. మరి ఇతరులని, నాలాంటి వాళ్ళని కాదు, ఆ యాంకర్ శ్యామల, ఇంకొకళ్ళు ఆ రోజా గారిని, ఆ విడుదల రజనీ గారిని, అసలు జగన్ భార్యని, అతడి కూతుళ్ళని, ఎవ్వరు తమకి పంట కింద రాయిలా ఉన్నారో, కంట్లో నలుసులా ఉన్నారో వాళ్ళందరినీ బూతులు తిట్టినప్పుడు ఏమీ లే, వీళ్ళు కూడా తిట్టారు కాబట్టి ఆ కర్మఫలం వీళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడన్నా కనీసం బూతులు మానుకోండి అన్నాను. మానుకున్నట్లున్నారు, కొంత పూర్తిగానో కాదో నేను అన్నీ వాచ్ చేయను కాబట్టి నాకు తెలియదు. ఈ నేపథ్యంలో అమ్మకి నిల్లు నాన్నకు ఫుల్లు అని అంటే కూడా కేసులు పెడుతున్నారు కదా. ఇప్పుడు విసురుతున్నాను నేను సవాలు. ఇంతకుముందు కూడా చెప్పాను, పెట్టు దమ్ముంటే నా మీద కేసు. ఎందుకంటే నా మీద కేసు పెడితే మరుక్షణం ఎవరి గోడలు జారుతాయో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి డ్రామోజీగాడు గమ్మున ఏడ్చి 32 ఏళ్ళు ఏడ్చి మొన్న 5-6 నెలల క్రితం చచ్చి బ్రతికిపోయాడు. కాబట్టి చదరంగంలో రాజు పావుకి అష్టదిగ్బంధనం చేసేస్తాం. వాడు అసలే గెంతగలిగేది ఒకటే, మంత్రిలాగా కాదు. అయినా కానీ వాడిని అన్ని వైపుల నుండి ఎటువైపు కదిలినా మన యొక్క ఏదో ఒక పావుతో చెప్తాం. అలాగే ఇప్పుడు చెంబాకి చెక్ ఏమిటో తెలుసా? నా మీద కేసు పెట్టమను, దెబ్బకి మొత్తం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, పివి నరసింహారావు కూప్స్ ఆన్ ద వరల్డ్ కౌ బయటికి వస్తుంది. లేదు, గప్పు చుప్పున నాకేమీ తెలియదు, మా వాళ్ళు కూడా ఎవరు ఈ అమ్మఒడి మాత అనంతానంద దోషీస్ పివి వర్గపు స్ట్రాటజీల ప్రకటనకర్త అయినా సరే, వీఆర్ బ్లైండ్, వీఆర్ డెఫ్, కాబట్టి మాకు తెలియదు అని గమ్మున కొనసాగావో అది కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఇంతమందికి తెలుస్తూ ఉన్నటువంటి విషయం, 23 లక్షల వ్యూస్ వచ్చేటటువంటి వీడియోలు కూడా ఉన్న చోట, అందున ఐటీడీపీ ఒక ఇదే పెట్టుకొని ఇతరులు మీ మీద ఎవరేం రాస్తున్నారో, ఎవరో ఒక రెడ్డి గారు అమ్మాయో లేకపోతే ఎవరో జగన్ గారి అభిమానం ఒక్క పోస్టు, ఏది కామన్ పోస్టు, అమ్మకి నిల్లు నాన్నకు ఫుల్లు అనంటే కూడా కేసులు పెట్టేంత పరిశీలన ఉన్నప్పుడు ఇప్పుడు పరిశీలన లేదా? కాబట్టి సిగ్గులేని బొంకుల చంద్రబాబు నాయుడు, సిగ్గులేని బి బొంకుల ఎన్ నాయుడు, నేనైతే చంద్రబాబు అలియాస్ చెంబా అంటాను. కాబట్టి చెంబా ఎటుపోయినా చెక్కే, నీకు నా మీద కేసు పెట్టినా చెక్కే, పెట్టకుండా కొనసాగినా కూడా చెక్కే. ఇది ఆట అయిపోయినది. కాబట్టి గూఢచర్యపు ఆట, అందున 2 బోర్డుల మీద ఆట, 8 సింబాలిక్గా విస్తారంగా నేను నా దీంట్లో అమ్మఒడి బ్లాగ్లో రాశాను. ధృవ లాంటి సినిమాల దగ్గర నుంచి దూత లాంటి వెబ్ సిరీస్లో దాకా దాన్ని ఆ స్ట్రాటజీని విస్తారంగా వాడారు. మరొకసారి నా బ్లాగ్ చూసుకోండి అయ్యా, చదువు వస్తే నారా ఇస్లు. Check yourself, Mr. Chamba, and ask your people to check themselves to use the tongue and keyboard.